హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు థాట్ ఆఫ్ ది డే. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పన్నీర్ బుర్జీ. ఈ పన్నీర్ బుర్జీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా మరియు అంతే రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలో ఒక స్పూన్ ఆయిల్ని మరియు ఒక స్పూన్ బటర్ని వేసుకోవాలి. మనకి ఈ బటర్ కొద్దిగా మెల్ట్ అవ్వాలి. ఇది కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీనిలో మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఒక స్పూన్ వెల్లుల్లి ముక్కలు మరియు అంతే క్వాంటిటీలో అల్లం ముక్కల్ని వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత దీనిలో ఒక పావు కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఈ రెసిపీ కోసం ఉల్లిపాయ ముక్కల్ని మరీ సన్నగా కాకుండా ఇదిగోండి ఈ సైజులో తరుక్కుంటే బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ బటర్లో మరియు ఆయిల్లో కుక్ చేసేటప్పుడు చాలా మంచి సువాసన వస్తుంది. ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడే దీనిలో సన్నగా తరిగిన కరివేపాకు ముక్కలని మరియు రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి మనకి ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో మసాలా పౌడర్స్ని యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారాన్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. కారం కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 కప్పు టమాటా ముక్కల్ని వేసుకొని కొద్దిగా మగ్గించుకుందాం. ఈ రెసిపీ కోసం మనం ఈ టమాటాలని మగ్గించుకునేటప్పుడు దీనిపైన మూత పెట్టుకోకుండా మగ్గించుకోవాలి. మరియు టమాటాలని ఇలా కలుపుకునేటప్పుడు ఎక్కువగా గుజ్జు అవ్వకుండా చూసుకోవాలి. మన ఈ టమాటాలు మెత్తటి గుజ్జు కాకుండా అలాగే మగ్గినట్లయితే మన పన్నీర్కు ఉండే సాఫ్ట్ టెక్స్చర్ కాంబినేషన్తో చాలా రుచిగా ఉంటుంది. అందుకోసమే మనం ఉల్లిపాయను కూడా మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోలేదు. ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మరి కొంచెంసేపు మగ్గించుకుందాం. ఈ టమాటాలు మగ్గటానికి మనకు కొద్దిగా టైం పడుతుంది కదా. ఈలోగా పన్నీర్ యొక్క ఉపయోగాలను తెలుసుకుందాం. పన్నీర్లో ప్రోటీన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన కొవ్వులని మరియు ప్రోటీన్లని అందిస్తుంది. పన్నీర్లోని కాల్షియం మరియు విటమిన్ డి బ్రెస్ట్ క్యాన్సర్ని నివారిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండి ఎక్కువసేపు ఆకలి కాకుండా చూస్తుంది మరియు జిహ్వ చాపల్యాన్ని నియంత్రణలో ఉంచుతుంది. దీనిలోని లినోనినిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వులను కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవటం వలన దీనిలోని కాల్షియం మరియు ఫోలేట్ బేబీ సజావుగా పెరగడానికి మరియు ఆరోగ్యంగా పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది కొత్త రక్త కణాలను వృద్ధి చేయగలుగుతుంది. ఇది సహజంగానే రక్తంలోని చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేసే గుణాన్ని కలిగి ఉంది. ఇది రక్తపోటుని అదుపులో ఉంచి జీర్ణక్రియని సజావుగా జరిగేలాగా చేసి మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది. దీనిని మన ఆహార పదార్థంలో చేర్చుకోవటం వలన పళ్ళని మరియు ఎముకలని ఇది దృఢంగా తయారు చేస్తుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థ బాగా పనిచేసేలాగా చేసి గుండె కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈరోజు మనం పన్నీర్ యొక్క ఉపయోగాలను తెలుసుకున్నాం కదా. ఇదిగోండి టమాటాలు ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఆయిల్ బయటికి వదిలేస్తుంది. ఇలా ఆయిల్ని బయటికి వదిలేసేటప్పుడు దీనిలో ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇదిగోండి కర్రీ మనకి ఇలా రెడీ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని దీనిలో వేసుకుందాం. ఈ రెసిపీ కోసం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ పన్నీర్ అయితే చాలా రుచిగా ఉంటుంది. పన్నీర్ పీసెస్ని ఇలా కొద్దిగా నలుపుకుంటూ వేసుకోవాలి. ఈ పన్నీర్ని వేసుకునేటప్పుడు మరీ మెత్తగా ఎక్కువగా మ్యాష్ చేసుకోకుండా మనకి కర్రీలో ఆ పీసెస్ తగిలేట్టుగా ఉంటేనే రుచిగా ఉంటుంది. ఈ పన్నీర్ని కర్రీలో వేసిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే పన్నీర్లో సహజంగా ఉండే ఆయిల్స్ని బయటకు వదిలేస్తుంది మరియు ఆ పన్నీర్లో ఉండే సాఫ్ట్నెస్ కూడా తగ్గిపోతుంది. కనుక పన్నీర్ని ఒక 2 నిమిషాల పాటు ఈ గ్రేవీలో ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మనకి ఎంతో రుచికరమైన పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ రెసిపీ మనకి చపాతీకి మరియు నాన్కి చాలా మంచి కాంబినేషన్. ఈ సింపుల్ మరియు కలర్ఫుల్ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.